మరి ఇటు పక్క ఒక పెనంలో నెయ్యి తీసుకున్నాను. నెయ్యి తీసుకొని ఇప్పుడు పైనాపిల్ని మీకు తెలుసా కొంచెం అంత క్యారమలైజ్ అంటే బ్రౌన్గా చేస్తే మంచి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. కానీ అంత చేయం, కానీ కొంచెం చేస్తాం. ముందుగా మనం ఈ నెయ్యిలో కొంచెం అంత జీడిపప్పు, అలాగే బాదం పప్పు, మీకు కావాల్సిన పప్పులు మీరు వేసుకొని కొంచెం లైట్గా కుక్ చేసుకున్నాం. కుక్ చేసుకొని ఇందులో కిష్మిష్ కూడా వేసుకొని స్లైట్గా మనం కుక్ చేసుకుందాం. ఇక్కడ కిష్మిష్ కూడా కొంచెం అయిన తర్వాత దీంట్లో ఈ పైనాపిల్ ముక్కలు మనం వేసేసుకుందాం. అయితే ఇలా నెయ్యిలో ఈ పైనాపిల్ ముక్కలు కొంచెం ఫ్రై అవుతే ఆ మంచి సువాసన అనేది డెవలప్ అవుతుంది. అంటే కొన్నిసార్లు ఈ పైనాపిల్ ముక్కల్ని కొంచెం అంటే బార్బెక్యూ ఇలా చేసేటప్పుడు కూడా పైనాపిల్ ముక్కలకి కొంచెం అంత కలర్ వచ్చేదాకా కుక్ చేస్తారు. దానివల్ల మంచి సువాసన వస్తుంది. మనమైతే అంత బ్రౌన్ చేయకపోయినా కొంచెం ఈ వేడి నెయ్యిలో లైట్గా ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అంత సినమన్, దాల్చిన చెక్క ఉంటుంది కదా, మనం యాపిల్ కానీ పైనాపిల్లో కానీ ఈ దాల్చిన చెక్క పొడి కొంచెం వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అది కొంచెం వేసేసి ఇందులో పంచదార వేసుకుందాం. అయితే అంత అన్నానికి మనకి ఇంత పంచదార అయితే సరిపోతుంది. ఇది వేసుకున్న తర్వాత ఏ నీళ్లు పోయక్కర్లేదు. ఇందులో పైనాపిల్లో ఉన్న నీళ్ళని లాక్కొని ఈ షుగర్ మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కుక్ చేసుకుందాం. పంచదార కూడా మెల్ట్ అయిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత దీంతో మనం రైస్ కూడా వేసుకుంటాం. రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. దీంట్లో మనం కుంకుమ పువ్వు నీళ్లు కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, కుంకుమ పువ్వు కూడా నీళ్లు కూడా వేసుకోవడం వల్ల మంచి కలర్ కూడా మనకి డెవలప్ అవుతుంది. చూడండి, చక్కగా ఈ పైనాపిల్ ముక్కల్లో నుంచి జ్యూస్ కూడా బయటకు వచ్చి షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మన పొడిగా అంటే ఫుల్గా కుక్ కాలేదు, ఈ రైస్ని వేడి రైస్ని మనం దీనిపైన వేసేసుకుందాం. పొడిగా అంటే ఫుల్గా కుక్కు కూడా కాలేదు, ఇంకా పచ్చిగానే ఉంది. ఈ వేడి అన్నాన్ని మనం దీంట్లో వేసేసుకుందాం. ఇంకా నీళ్లు కూడా ఇందులో కొంచెం ఉన్నాయి, ఆ నీళ్లు కూడా ఇందులో పట్టేస్తుంది. ఇందులో వేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా రైస్ని దీన్ని కలిపేసుకుందాం. ఒక్కసారి పైకి కిందకి చూడండి, ఇప్పుడు షుగరు రైసు అంతా కలిసిపోతుంది. మంచిగా కలిపేసి ఇప్పుడు ఇంకా రైస్ని మనం ముట్టుకోవద్దు. దీనిపైన మూత పెట్టేసి మంట సిమ్లో పెట్టేసి ఏంటి, ఓహో ఒకటి మర్చిపోయాను, మన యాలకుల పొడి. ఎందుకంటే ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం యాలకుల పొడి ఇందులో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అది కూడా వేసేసుకొని ఏంటి ఒక్కసారి లైట్గా కలిపేస్తాను. ఓకేనా? ఆహా ఏమి సువాసన. ఇప్పుడు దీన్ని చాలా తక్కువ మంటలో ఒక 3 నిమిషాల పాటు పెట్టి స్టవ్ కట్టేసి తర్వాత ఇంకొక 3 నిమిషాలు ఆగిన తర్వాత దీన్ని తీస్తే అసలు ఈ స్వీట్ ఉంటుంది నా సామిరంగా. దీన్ని పైనాపిల్ కా ముజఫర్ అని ఒట్టిగానే అనరు. ఈ పైనాపిల్తో చేసే ఈ అద్భుతమైన బిర్యానీ అన్నంలా ఉండే ఈ స్వీట్ ఎంతో రుచిగా ఉంటుంది. ఇది మన హైదరాబాద్లో చాలా ఫేమస్. ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయాలి. అది కూడా నేను చేసి చూపించినట్టు, ఎందుకంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరో 3 నిమిషాలు స్లోగా పెట్టాను, తర్వాత స్టవ్ కట్టేసి మరో 3 నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాం. కొంచెం చల్లారిన తర్వాత మన రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు పలుకుల్లా ఇంత పంచదార అంతా వేసాం కాబట్టి కొంచెం అంతా ఆ పంచదార ఆ స్వీట్నెస్ దానివల్ల కొంచెం ఆ జిగురు ఉన్నా చక్కగా ఇలా పలుకుల్లా వచ్చేసింది మన రైస్. ఏంటి ఇప్పుడు దీన్ని చూడండి చక్కగా ఎలా ముత్యాల్లా మెరుస్తుంది మన రైస్. దీన్ని కొంచెం అంత అంటే వేడిగా తినొచ్చు, కానీ కొంచెం చల్లారితే సూపర్గా ఉంటుంది. మరి ఏంటి, అనానాస్ కా ముజఫర్ అంటే మంచి పైనాపిల్ తోటి స్వీట్ అన్నం చేసుకోవడం. మరి పైనాపిల్ని తెలుగులో ఏమంటారు? అన్నాసి పండు. సో మరి ఈ అద్భుతమైన ఈ పైనాపిల్తో చేసుకున్న ఈ రైస్ సువాసన అయితే అదిరిపోయింది. నాకు ఇంకేం వద్దు, ఈరోజు ఇదే తిని సూపర్. నాకు పరవన్నం, నాకు బిర్యానీ, నాకు అన్నీ ఇదే. ఎంత సూపర్.
చాలా చాలా బాగుంది. మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలా ఇలా కాదు, సూపర్ అంటే మరి సూపర్గా ఉంది. ఆహా.